హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. మామిడికాయలు కొట్టించాము, ముక్కలు తుడిచాము, ఆయిల్ మొత్తం కలిపేసి అలా పెట్టేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆవు పొడి అండి, కిలోకి ఒక 50 గ్రాములు పోసుకోవాలి. జీలకర్ర పొడి, ఎల్లిపాయలు, మెంతి పొడి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు వేశాను. ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచి ఉంచుకోవాలండి, ఇది కూడా వేయాలి. ఉప్పు ఏమో 200 గ్రామ్స్ కేజీకి, కారం ఏమో 150 గ్రామ్స్ వేయాలండి. ఉప్పు వేసాము, ఆవు పొడి వేస్తున్నాము. మెంతి పొడి కొంచెమే వేయాలండి, ఎక్కువ వేసుకోవద్దు. హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను స్పూన్ వేసాను. ఎన్ని కిలోలు అయితే అన్ని స్పూన్స్ వేయాలి. ఈ పచ్చడి వచ్చేసి నా 2 కూతుర్లకి నాకు కావాలి కదా, అందుకనే ఒక 10 కేజెస్లో పెట్టేశాను. మామిడికాయ పచ్చడి వచ్చేసిందంటే అసలు ఎంత బిజీ చూడండి. ఇప్పుడేమో జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కూడా కేజీకి 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి, అది వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఎల్లిపాయలు కూడా వేయాలి. ఈ ఎల్లిపాయలు వచ్చేసి ఆ నూనెలో, ఆ కారంలో, ఈ మసాలాలో కొంచెం నాని మనము తర్వాత తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం ఆల్రెడీ నేను కొలిసి పెట్టుకున్నానండి. ఎన్ని ముక్కలు అయితే అంత, ఎన్ని కిలోలు అయితే అన్ని 150 గ్రాములు కొలిసేసి పెట్టుకున్నాను. అందుకే ఒకేసారి అలా పోసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ వేయాలి. ఇందులో కాగబెట్టింది నేను కొంచెమే వేస్తానండి, పచ్చి ఆయిలే పోస్తూ ఉంటానన్నమాట. కొంచెం తాలింపుకు వేస్తాం కదా, ఇప్పుడు ఆ తాలింపు కూడా ఎల్లిపాయలు వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు, చిటికెడు ఇంకా తాలింపు వేస్తున్నాను చూడండి. ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచుకొని అది కూడా వేయాలి. కొంచెం ముద్ద ఆయిల్లో వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా కమ్మటి వాసన వస్తుందండి. మాగిన తర్వాత చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి, పూర్తిగా కలిపేసుకోవాలి. నేనైతే ఇలా పెడతానండి, మరి మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అందరూ ఒకేలా పెడతానే ఉంటాం, కానీ ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే. ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసాను. మళ్ళీ 3వ రోజుకి మనకు ఏది తక్కువ ఉన్నా మనం అప్పుడు కలుపుకోవచ్చు. కారం తక్కువ ఉన్నా, ఉప్పు తక్కువ ఉన్నా, ఆయిల్ తక్కువ ఉన్నా ఆ 3వ రోజు మనం కలుపుతాం కదండి, ఆ రోజుకి మనం మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకోవచ్చు. ఇదంతా మొత్తం కలిపేసేయాలండి. కలిపేసి ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ ముక్కలు కూడా ఆయిల్ పట్టించి ఉంచాను, ఆ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఆ కారం అంతా ఈ ముక్కలకి పట్టించేసి ఒక జాడీకి ఎత్తుకోవాలండి. మనం జాడీలలో పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇవన్నీ కలిపేసి జాడీకి ఎత్తేసుకుంటాము. కలిపేస్తున్నాను. నోరు ఊరుతుంది కదండి, ఎంత బాగుంటుందో మామిడికాయ పచ్చడి అంటే. ఒక 4 రోజుల వరకు ఇంకా ఆ పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది. ఎంత రుచిగా ఉంటుందో నిజంగా. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఆ ఎల్లిపాయలు, ఈ పచ్చడి అసలు ఎంత బాగుంటుందో నిజంగా, చాలా బాగుంటుంది. అన్నం లాస్ట్కి ఇట్లా కలుపుతాం కదండి, ఇట్లా కలిపేసి పిల్లలకి పెడతాం కదా, ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇలాగే కలుపుతారా అండి? ఎలా ఉందో మరి, మీరు ఇలాగే పెడతారా చూడండి. చూసి మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా చెప్పండి కామెంట్ రూపంలో. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.